ప్రొఫెసర్ నీళ్లతో నడిచే వాహనం తయారు చేస్తానని చెప్పి అనౌన్స్మెంట్ సీక్రెట్గా తెలుసుకున్న మీనన్ హార్డ్ డిస్క్ ఎట్లాగైనా ప్రొఫెసర్ కానుంచి సాధించాలని ఒక ప్లాన్తో యువరాజుని పంపిస్తాడు. అదేవిధంగా జేడీ వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెసర్ని కాపాడాలని చెప్పేసి సాధు సారు జేడీకేడీలో చెప్తారు కదా. జేడీకేడీల వాళ్ళు అలర్ట్ అయ్యి ప్రొఫెసర్కు రక్షణగా ఉందామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుండగా యువరాజు వస్తాడు. యువరాజు వచ్చి ప్రొఫెసర్ కార్ ఫాలో అవుతుండగా జేడీకేడీ వాళ్ళు కనిపెట్టి ఎట్లాగో మీనని అటాక్ చేస్తాడని పెళ్లి కారు వెళ్తుండగా అందులోకి షిఫ్ట్ చేస్తారు. ఎవరిని? ప్రొఫెసర్ వైఫ్ని షిఫ్ట్ చేసి వాళ్ళని అలా పంపిస్తారు. జేడీ కార్లో మాత్రం వేరే డమ్మీ పర్సన్ని పెట్టి తీసుకెళ్తున్నట్టుగా వెళ్తుండగా రాజు జేడీకేడీ కార్ని ఫాలో అవుతారు. ఫాలో అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళి కార్ పక్కకి వెళ్ళేసి గన్ షూట్ చేస్తారు. గన్ను తలకు పెట్టి కార్ దింపు గ్లాస్ దింపు అనేసరికి చూస్తే అందులో ప్రొఫెసర్ ఉండడు. ఇంకా వెంటనే మీనన్ కాల్ చేస్తాడు. మీనన్ కాల్ చేసి అంటాడు కదా, బాయ్ కార్లో ప్రొఫెసర్ లేరు అని అంటే మీనన్ అంటాడు కదా, లేకపోవడం ఏంటి యువరాజ్, కార్ ఎక్కడం నేనే చూశాను కదా అని చెప్పేసి అంటాడు మీనన్. అప్పుడు మళ్ళీ యువరాజ్ అంటాడు కదా, బాడీ డబుల్ యూజ్ చేసి ఉంటారు బాయ్ అని చెప్పేసి యువరాజ్ అంటాడు. అప్పుడు మీనన్ అంటాడు కదా, ఎంత దెబ్బ కొట్టారు, అసలు ఆ ప్రొఫెసర్ని ఎలా తీసుకెళ్ళుంటారు, ఆ పెళ్లి కారులోనే తీసుకెళ్ళుంటారా, ఆ పెళ్లి కారులోనే ఉండుంటాడా, వాళ్ళు నార్సింగ్ రోడ్ మీదకి వెళ్ళి ఆడిటోరియంకి వెళ్ళాలి, వెళ్ళు యువరాజ్ వెళ్ళు, ఈసారి ఆ ప్రొఫెసర్ గారు చచ్చినా పర్వాలేదు, నాకు మాత్రం హార్డ్ డిస్క్ కావాలి, వెళ్ళు యువరాజ్ వెళ్ళు అని చెప్పేసి యువరాజ్ చెప్తాడు. అప్పుడు యువరాజ్ ఏం చేస్తారు, పెళ్లి కారు ఫాలో అవుదామని చెప్పేసి 2 వీలర్ మీద వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడ మాత్రం జేడీకేడీలు ఇద్దరు అనుకుంటారు కదా, కేడీ అంటాడు కదా జేడీ తోటి, మనతో ఉన్నది ప్రొఫెసర్ కాదన్న మీనని తెలిసిపోయి ఉంటుంది జేడీ అని చెప్పేసి అంటే అప్పుడు జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఈ యువరాజు ఏం చేస్తాడు, మీనని చెప్పాడు కదా, అప్పుడు యువరాజు పెళ్లి కారు ఎక్కడ ఉందని వెతుక్కుంటా పెళ్లి కారునే ఫాలో అవుతాడు. ఈలోపు కేడీకి కంటపడి జేడీ పట్టుకుందానికి యువరాజుని పట్టుకుందానికి ప్రయత్నం చేస్తే తప్పించుకొని పారిపోతాడు. తప్పించుకొని పోయి పెళ్లి కారు వెళ్తుండగా పోయి కారుకు అడ్డంగా పెట్టి నిలబడతాడు. ఇక అది వచ్చేది పెళ్లి కారేనా, అందులో ఉన్నది ప్రొఫెసరేనా, లేకపోతే అక్కడి నుంచి కూడా జేడీకేడీలు ఇద్దరు ప్రొఫెసర్ నా కార్ల నుంచి కూడా మాయం చేసి వేరే కార్లకు షిఫ్ట్ చేస్తారా, ఈ యువరాజు పోయి కారు అడ్డంగా పెట్టాడు కదా, వెళ్ళి చూస్తే పెళ్లి కార్లో ఆయన ప్రొఫెసర్ ఉండడా, లేకపోతే ఏం జరుగుతుంది, వీళ్ళ ప్లాన్ మీనన్ ప్లాన్ జేడీ తిప్పి కొడుతుందా లేదా, లేకపోతే ఈసారి కూడా మీనన్ గెలుస్తాడా, లేకపోతే జేడీకేడీల మధ్యలో ఫూల్ అవుతాడా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.